లిక్కర్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిని సిట్ విచారణకు పిలిచింది. రజత్ భార్గవను సిట్ విచారణకు రావాలని ఆదేశించింది. కొన్ని నెలల క్రితం రజత్ భార్గవ పదవీ విరమణ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,500 కోట్ల రూపాయల స్కామ్ లో రజత భార్గవ కీలక పాత్ర పోషించారని, మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమిషన్లు తీసుకోవడం వరకు అడుగడుగున ఉల్లంఘనలకు పాల్పడినట్టుగా ఈ విచారణలో సిట్ నిర్ధారణకు వచ్చింది. మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడినా ఐఏఎస్ పట్టించుకోలేదని భావిస్తోంది. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన రాజ్ కేస్ రెడ్డి మొత్తం అబ్కారీ శాఖను శాసిస్తుంటే సీనియర్ ఐఏఎస్ అధికారి కనీసం అభ్యంతరం చెప్పలేదని సిట్ విచారణలో గుర్తించింది. జగన్ పాలనలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవ పనిచేశారు. సిట్ విచారణలో డిస్టిలరీస్ కూడా లేని వారికి మద్యం సరఫరా ఆర్డర్లు ఎలా ఇచ్చారు? రాజ్ కేస్ రెడ్డి అబ్కారీ శాఖను శాసిస్తుంటే ఎందుకు మౌనం వహించాల్సి వచ్చింది? ధరల నియంత్రణ లేకపోవడానికి కారణమేంటన్న అంశాలపై సిట్ విచారణ చేసే ఛాన్స్ ఉంది. కొత్త మద్యం బ్రాండ్స్ కు అనుమతి ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘన జరిగినా ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నలకు సమాధానం రాబట్టాల్సి ఉంది. ఈ వ్యవహారంలో సత్యప్రసాద్ అనే ఒక ఎక్సైజ్ అధికారికి అప్పగించామని చెప్పిందెవరన్న వివరాలను కూడా తెలియాల్సి ఉంది. ఏ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినా మొదటి నెలలో 10,000 బాక్సులకు మించి ఆర్డర్ ఇవ్వరాదన్న నిబంధనను ఆధార్ సంస్థకు ఎందుకు వర్తింపచేయలేదు? మొదటి నెలలోనే 1.8 లక్షల కేసుల మద్యం ఆర్డర్లు ఇవ్వడం వెనుక కారణాలేంటన్న ప్రశ్నలకు రజత్ భార్గవ విచారణలో సమాధానం దొరుకుతుందని సిట్ భావిస్తోంది. రిటైల్ అవుట్లెట్స్ నుంచి పెట్టాల్సిన ఆర్డర్లు రాజ్ కేస్ రెడ్డి ఆదేశాలతో సత్యప్రసాద్ ద్వారా డిపో మేనేజర్లు పెడుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు ఎవరి సిఫారసు మేరకు అనూషను ఎంఐఎస్ విభాగంలో నియమించారో విచారణలో తెలియాల్సి ఉంది. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కోసం స్పెషల్ మెమో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మద్యం ఉత్పత్తి సరఫరాదారులు ఇచ్చిన ముడుపులు ఎవరెవరికి ఇచ్చారు, ఎవరు ఎంత తీసుకున్నారు అనే విషయాలపై ప్రశ్నించబోతున్నట్లు సమాచారం. ఆయన ఇచ్చే సమాధానాల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, లిక్కర్ పాలసీ ఈ కేసుకి సంబంధించి రజత భార్గవ విచారణతో ఎటువంటి ఇన్ఫర్మేషన్ సిట్ అధికారులు రాబట్టే ఛాన్స్ ఉంది? ఈ కేసు ఎటువంటి మలుపులు తిరగబోతుంది అనుకోవచ్చు? రాజుగా మొత్తం మీద చూసుకుంటే కనుక లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. ఏ క్షణాన ఎవరు నిందితుడు అవుతాడో, ఎవరు విచారణకు హాజరవుతారో అనే ఉత్కంఠ ప్రస్తుతం అయితే గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ప్రజా ప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇట్లా వీరంతా ఒక్కొక్కరి మెడకు ఉచ్చుబుగుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 40 మంది నిందితులతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిట్టు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో కూడా ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అంటే ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రంజిత్ భార్గవ్ కు సంబంధించి కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి విజయవాడ సిపి కార్యాలయంలో ఉన్న సిట్ ఆఫీస్ కి విచారణకు హాజరు కావాలని చెప్పి సిట్ అధికారులు అయితే నిన్న సాయంకాలం నోటీసు సర్వ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీంట్లో ప్రధానంగా అనేక అంశాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించబోతున్నారు. ఈ ప్రశ్నల పరంపర సంబంధించి కూడా ఇప్పటికే రంజిత్ భార్గవ్ ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి అంశాలకు సంబంధించి ఆయన సమాధానాలు ఇవ్వబోతున్నాడు అనే దానికి సంబంధించి కూడా కొంత ప్రశ్నల పరంపర అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తం 10 నుంచి 15 అంశాలకు సంబంధించి కూడా ఆయనతో ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ప్రధానంగా సిట్ అధికారులకు సంబంధించి 7 నుంచి 8 గంటల పాటు ఆయన ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా మద్యం మాఫియా సంబంధించి విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోలేదు? లిక్కర్ స్కామ్ లో ప్రధానమైన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం శాఖను మొత్తాన్ని కూడా డైరెక్షన్ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నా మీరు ఎందుకు పట్టించుకోలేదు? అలాగే ఇటీవల కాలంలో ఆయన పదవి విరమణ చేశాడు కాబట్టి, అంటే పదవి విరమణ చేస్తున్నారు కాబట్టి పట్టించుకోలేదా అనే దానికి సంబంధించి కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ధరల నియంత్రణకు సంబంధించి ఎందుకు పట్టించుకోలేదు? అలాగే కొత్త మద్యం బాండ్ల అనుమతి ఇవ్వడంలో నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? అలాగే సత్యప్రసాద్ అనే ఒక ఎక్సైజ్ అధికారికి ఎవరు బాధ్యతలు అప్పగించారు, ఎవరు డైరెక్షన్ లో బాధ్యత ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఏపీలో కొత్త బ్రాండ్లు మార్కెట్ లోకి వచ్చిన దగ్గర నుంచి నెల 10,000 బాక్సులు మించిన ఆర్డర్లు ఇవ్వడానికి, అంటే ఒక్కొక్క కంపెనీకి సంబంధించి 10,000 బాండ్లు దాటి ఆర్డర్ ఇవ్వడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. కానీ ఒకే కంపెనీకి డిస్టిలరీలకు సంబంధించి ఇష్టానుసారంగా ఆర్డర్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదటి నెలలో దాదాపుగా 1,80,000 మద్యం కేసులు ఆర్డర్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఎవరిది ఆ కంపెనీ? ఎందుకు ఆ కంపెనీకి మాత్రమే మీరు అంత ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తాం. అలాగే ఎవరి సిఫార్సు మేరకు అనూష ఎంఐ విభాగానికి సంబంధించి నియమించడం జరిగింది, ఆమె ఎవరు, ఆమె పాత్ర ఏమిటి అనే దానికి సంబంధించి మరొకటి. అలాగే ఆప్ సైఫ్ అహ్మద్ సంబంధించి కసిరెడ్డి వివరాలు పంపినప్పుడు ఆ ముడుపులన్నీ సేకరించి ఎక్కడికి పంపించారు? అసలు రంజిత్ భార్గవ్ అనే పేరు
ఎందుకు తెర మీదకి వచ్చింది, ఆ ముడుపులు ఎందుకు మీ దగ్గరకు వచ్చినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటి? అలాగే మద్యం ఉత్పత్తి సరఫరాదారులు ఇచ్చిన ముడుపులను ఎవరెవరికి చేర్చుకున్నారు, ఎవరెవరికి ఇచ్చారు, మీ దగ్గరికి ఎక్కడికి వచ్చినాయి, మీ దగ్గరికి వచ్చిన తర్వాత వేరే వారికి ఎవరికి పంపడం జరిగింది అనే అంశాలకు సంబంధించి కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆయన ఇచ్చిన సమాధానాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తే సరాసరి, లేకపోతే ఖచ్చితంగా అతనిపై కూడా కేసు నమోదు చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆయన రిటైర్డ్ అయ్యి దాదాపుగా 5-6 నెలలు అవుతున్న నేపథ్యంలో కూడా ఆయనపై గతంలో చాలా రకమైన ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా మద్యం కేసులో కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక. రైట్ శివ, మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమిషన్లు తీసుకునేంత వరకు కూడా అనేక ఉల్లంఘనలు సిట్ విచారణలో అయితే ఇప్పటికే బయటపడ్డాయి. అయితే పదవి విరమణ చేస్తున్నారు అన్న కారణంతోనే రజత్ భార్గవ అలసత్వం వహించారు అనుకోవచ్చా, లేదా ఉద్దేశపూర్వకంగానేనా? అంటే ఖచ్చితంగా రంజిత్ భార్గవ్ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో కూడా ఆయన 3-4 శాఖలకు సంబంధించి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించారు. ఒకటి టూరిజానికి సంబంధించి కావచ్చు, అలాగే సాంస్కృతిక విభాగానికి సంబంధించి కావచ్చు, అలాగే ఎక్సైజ్ శాఖకి సంబంధించి ఇట్లా కొన్ని కీలకమైన శాఖలన్నీ కూడా ఆయన నేతృత్వంలో జరిగినాయి. ప్రధానంగా ఆయన గత ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలతో వ్యక్తిగత సంబంధాలు కావచ్చు, లేకపోతే వారితో పరిచయాలు కావచ్చు, వారికి అనుకూలంగా వ్యవహరించే విధానం కావచ్చు, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో పెద్దలకి ఆయన అనుకూలంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తాం. సో వారి డైరెక్షన్ లోనే ఆయన ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. అందుకే వారి సూచనలు సలహాల మేరకు ఆ శాఖలో ఎటువంటి జరిగిన మద్యానికి సంబంధించి నకిలీ బ్రాండ్లు అవుతున్నా, లేకపోతే కొత్త కొత్త బ్రాండ్లు అవుతున్నా, అలాగే డిక్షనరీలకు సంబంధించి తక్కువ అంటే 10,000 కేసులకు సంబంధించి ఎక్కువ ఆర్డర్ కానీ డెలివరీ కానీ చేసే అవకాశం లేకపోయినా లక్షల సంఖ్యలో ఆర్డర్లు ఇచ్చినా కానీ ఎక్కడా కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు తప్ప ఎక్కడా కూడా ఎందుకు జరుగుతుంది, ఎందుకు నిర్వహిస్తున్నారనే సంబంధించి అప్పట్లో కానీ తర్వాత కానీ ఎప్పుడు కూడా ఆయన శాఖకి సంబంధించి అడిగిన దాఖలాల్లో ప్రశ్నించిన పరిస్థితి అసలే లేదు. కనీసం దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి ఎవరికి కూడా నోటీసులు దాఖలు చేసిన పరిస్థితి కూడా అప్పట్లో కనిపించలేదు. సో మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వానికి సంబంధించి ఆయన కొంతమందికి అనుకూలంగా వ్యవహరించిన నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా అప్పుడు ఎవరైతే రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే మిగిలిన కొంతమంది పెద్దలు కావచ్చు, ఈయన పూర్తి స్థాయిలో సహారం అందించిన నేపథ్యంలోనే వారి కార్యక్రమాలంతా సజావుగా జరిగినట్టు తెలుస్తాం. దాదాపుగా 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రజాధనం లూటీ అయినట్లు కూడా భావిస్తా ఉన్నారు. రాధిక. శివ, రజత భార్గవ విచారణతో ఈ కేసు ఒక కొలక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి రాజు కసిరెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి సంబంధించి కావచ్చు, లేకపోతే అప్పటి మాజీ సీఎం కు సంబంధించి ఓఎస్డి, పిఏ లాంటి వ్యక్తులు చాలా మంది పేర్లు ఒక్కొక్కటిగా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనిపించింది. తాజాగా దీంట్లో చూసుకుంటే కనుక ఇప్పటి వరకు 40 మంది నిందితుల్ని కూడా సిట్ అధికారులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మనం మొదటి నుంచి కూడా భావిస్తున్నాం ఈ కేసులో దాదాపుగా 45 నుంచి 50 మంది నిందితుల జాబితా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రంజిత్ భార్గవ్ని విచారించిన తర్వాత పలు కీలకమైన అంశాలను అయితే కనుక సిట్ అధికారులు రాబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. రాధిక. థ్యాంక్ యూ శివ.